హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా, ముఖ్యంగా అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉన్నా, లేకపోతే అంగం సైజ్ చిన్నగా ఉండి, లేకపోతే మగవాళ్ళలో వీర్యకణాల కౌంట్లో కానీ కదలికల్లో కానీ పిల్లలు ఏమైనా లేక ఇబ్బంది పడుతున్నా, ఇటువంటి ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ అంగస్తంభన సమస్య అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంకి ఎటువంటి మెడిసిన్స్ వాడుతున్నా ఈ అంగస్తంభన సమస్య అనేది క్లియర్ అవ్వక సెక్షువల్గా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళలో ఉన్న ఒక బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషను పినైల్ ఇంప్లాంట్ సర్జరీ. అసలు ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అంటే ఏమిటి, ఇది ఎవరిలో చేయించుకోవచ్చు, అండ్ ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. ముందుగా పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అంటే ఎవరిలో అయితే అంగస్తంభన సమస్య ఉండి, అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉండి, ఆ ప్రాబ్లంకి ఎటువంటి మెడిసిన్స్ వాడుతున్నా, అంటే జనరల్గా ఎవరైనా సరే అంగస్తంభన సమస్యకి సాధారణంగా వాడే ట్యాబ్లెట్స్ PDE5 ఇన్హిబిటర్స్ అంటారు, అంటే కామన్గా మార్కెట్లో వైగ్రా ట్యాబ్లెట్స్ అంటారు. ఎవరైనా సరే జనరల్గా ఈ వైగ్రా ట్యాబ్లెట్స్ అనేది యూజ్ చేస్తారు అంగస్తంభన సమస్యకి. అయితే చాలామందిలో ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా కూడా, ఎంత డోస్ వేసుకుంటున్నా కూడా సెక్షువల్గా కలుస్తున్నప్పుడు అంగం గట్టిపడక ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళలో ఏ ఏజ్ గ్రూప్లో అయినా సరే, ఆల్మోస్ట్ 35 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ దాకా ఏ ఏజ్ గ్రూప్లో అయినా సరే ఈ అంగస్తంభన సమస్యకి ట్యాబ్లెట్స్ వాడుతున్నా సెక్షువల్గా ఇబ్బంది పడే వాళ్ళకి ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషను పినైల్ ఇంప్లాంట్ సర్జరీ. ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అనంటే ఎవరిలో అయితే సెక్షువల్గా ట్యాబ్లెట్స్ వాడుతున్నా అంగం గట్టిపడక సెక్స్ చేస్తున్నప్పుడు అంగం ఇట్లా వెజైనాలో లోపలికి వెళ్లకుండా బెండ్ అవుతుందో అటువంటి వాళ్ళలో సర్జరీ చేసి పెన్నిస్ లోపల ఈ సిలికాన్ ఇంప్లాంట్ అనేది ఇన్సర్ట్ చేస్తాము. ఈ సిలికాన్ ఇంప్లాంట్ అనేది జస్ట్ పెన్నిస్ లోపల కార్పోరా క్యావర్నోజా అని ఒక ఎరెక్షన్ వచ్చే కార్పోరా క్యావర్నోజల్ బాడీస్ అని 2 సిలిండర్స్ ఉంటాయి. ఎప్పుడైతే పెన్నిస్కి బ్లడ్ ఎక్కువ వచ్చి ఆ బ్లడ్ ఎక్కువ వచ్చినప్పుడు ఆ కార్పోరా క్యావర్నోజా అనే సిలిండర్స్ స్ట్రెచ్ అవుతాయో అప్పుడు నార్మల్గా ఎరెక్షన్ వస్తుంది. ఈ ట్యాబ్లెట్స్ వాడుతున్నా కూడా ఆ పెన్నిస్లోకి బ్లడ్ సప్లై తగ్గిపోయి ఎరెక్షన్స్ రావట్లేదు. ఆ 2 కార్పోరా క్యావర్నోజాలో మనము ఈ సిలికాన్ ఇంప్లాంట్స్ అనేది పెడతాము. ఈ సిలికాన్ ఇంప్లాంట్ అనేది పెట్టడం వల్ల ఏమైందంటే సెక్స్కి కావాల్సిన స్టిఫ్నెస్ ఈ ఇంప్లాంట్ అనేది ఇస్తుంది. సో సెక్స్ చేయడానికి కావాల్సిన స్టిఫ్నెస్ ఈ ఇంప్లాంట్ అనేది ఇస్తుంది కాబట్టి సెక్షువల్గా ఇంకా వాళ్ళకి పెన్నిస్ బెండ్ అవటము, సెక్షువల్గా ఇబ్బంది అయితే ఏముండదు. జస్ట్ ఎంత వెజైనా ఎంత టైట్గా ఉన్నా, లేకపోతే వాళ్ళకి సెక్షువల్గా ఎంత ప్రాబ్లం ఉన్నా పెన్నిస్కి కావాల్సిన స్టిఫ్నెస్ ఈ ఇంప్లాంట్ ఇస్తుంది కాబట్టి సెక్షువల్గా ఇంకా వాళ్ళకి లైఫ్లో ఒక్కసారి ఈ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకుంటే వాళ్ళ లైఫ్లో ఇంకా ఎటువంటి ట్యాబ్లెట్స్ అవసరం లేదు, సెక్షువల్గా అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు అయినా సెక్స్ చేయొచ్చు, ఎంతసేపు అయినా సెక్స్ చేయొచ్చు. అయితే ఈ సర్జరీ అనేది ఎవరైతే మెడిసిన్స్ వాడుతున్నా మెడిసిన్స్తో కూడా ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వట్లేదో వాళ్ళకే చేయాలి. అంతేగాని జస్ట్ ఎరెక్షన్ ప్రాబ్లం వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సర్జరీ అవసరం ఉండదు. ఎందుకంటే 100లో ఆల్మోస్ట్ 75 to 80% ఆఫ్ ద పేషెంట్స్కి, 100లో 75 నుంచి 80 మంది పేషెంట్స్కి సింపుల్ ట్యాబ్లెట్స్తోనే ఈ ఎరెక్షన్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. ఎవరిలో అయితే ఆ మిగిలిన 20-25 మందికి ట్యాబ్లెట్స్ వాడుతున్నా ఎరెక్షన్ ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వక సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు, అది ఏ ఏజ్ గ్రూప్లో అయినా సరే, 30 నుంచి 70 ఇయర్స్ దాకా ఏ ఏజ్ గ్రూప్లో అయినా సరే ట్యాబ్లెట్స్ వాడుతున్నా ఇబ్బంది పడుతున్నారు సెక్షువల్గా కలవటానికి, అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ. సో ఇది 2 సిలికాన్ ఇంప్లాంట్స్. ఎవరికైనా సరే సర్జరీ చేస్తే పెన్నిస్ లోపల 2 సిలికాన్ ఇంప్లాంట్స్ అనేది పెడతాము. ఇది ఇండియన్ ఇంప్లాంట్, ఇదేమో ఇంపోర్టెడ్ టాక్ట్రా ఇంప్లాంట్ అంటారు. సో జనరల్గా ఇండియన్ ఇంప్లాంట్ అయినా సరే, టాక్ట్రా ఇంప్లాంట్ ఇంపోర్టెడ్ అయినా సరే, ఏదైనా సెక్షువల్గా పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. జస్ట్ కాస్ట్ వైజ్గానే కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. వన్స్ ఒకసారి సర్జరీ చేయించుకున్నారు అని అంటే ఇంకా సెక్షువల్గా ఏ ప్రాబ్లం ఉండదు. సో ఎవరిలో అయితే ఈ అంగస్తంభన సమస్యతో ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడుతున్నా సెక్షువల్గా కలవటానికి ఇబ్బంది పడతా మీ సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు, మీకు కనుక ఈ సెక్షువల్ ప్రాబ్లం ఏదైనా ఉండి ఇబ్బంది పడుతుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా దాన్ని గ్యారంటీగా పర్మనెంట్గా సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.